హాయ్ అండి. ఇదొచ్చేసి ఆధార్ ఎన్రోల్మెంట్ సైట్ అండి. ఇది ఒక అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. సో మన యొక్క ఆధార్ ఏ అప్డేట్ అయినా కూడా ఇందులోనే మనం చేయాల్సి వస్తుంది. సో ఇది ఎవరైతే మీకు చెప్పరు, యాజ్ ఏ ఎన్రోల్మెంట్ ఆపరేటర్గా మీకైతే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఒక కొత్త ఆపరేటర్ మీరు ఏ విధంగా చేయాలో మీకు తెలియకపోతే ఇదైతే ఎండ్ వరకు అయితే చూడడానికైతే ప్రయత్నం చేయండి. మీకు అంత కంటెంట్ అయితే ఇక్కడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో డోంట్ వరీ, ఓకేనా? సో మీకు ఇంకో మిగతా వాళ్ళు కూడా ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏవి అని ప్రతి మీ యొక్క ఆధార్ కార్డుకి ఇక్కడే మీకు సొల్యూషన్ జరుగుతుంది, ఓకేనా? సో డోంట్ వరీ. ఇక్కడ చూడు, మన ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ చేంజ్కైనా, అడ్రస్ చేంజ్కైనా, డేట్ ఆఫ్ బర్త్కైనా, లేకపోతే ఫోన్ నెంబర్కైనా, మెయిల్కైనా, ఏదైనా కానీ ఫస్ట్ మనం ఇక్కడ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత ట్యాబ్ ఒత్తితే చాలు. ట్యాబ్ ఒత్తి ఇక్కడ తెలుగులో వస్తుంది, ఇక్కడ తెలుగులో వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఏదో ఒకటి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నేమ్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ట్యాబ్ వచ్చి ఇక్కడ తెలుగు వచ్చేస్తుంది, ఓకేనా? సో నేమ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ మీరు లెస్ దాన్ 5 years ఓల్డ్ అనుకోండి, ఎవరైనా వస్తే దీన్ని టిక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అప్డేట్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో అప్డేట్ రిక్వెస్ట్, అప్డేట్ బయోమెట్రిక్ అప్డేట్ అనేది ఇది మ్యాండేటరీ. అంటే మనకు 5 yearsకి 15 years వాళ్ళకి మ్యాండేటరీ అడుగుతుంది. అది ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే అది అడిగితేనే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ జెండర్ చేంజ్ చేసుకోవాలంటే జస్ట్ మళ్ళీ ఇక్కడ జెండర్ పెట్టేసుకొని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్ఫర్మ్ జెండర్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి, అదే డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేస్తే అడ్రస్ కూడా మీకు చేంజ్ అవుతుంది, ఓకేనా? సో ఇక్కడ అడ్రస్ అన్ని ఇక్కడ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ చేస్తాం. ఇక్కడ హౌస్ నెంబర్ ట్యాబ్ ఇచ్చుకుంటే ఇక్కడ తెలుగులో వచ్చేస్తాయి, డోంట్ వరీ. ఇక్కడ పిన్ కోడ్ ఏం చేస్తే మనకు విలేజ్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ మొబైల్ నెంబర్ అనుకోండి, ఇక్కడ మొబైల్ నెంబర్ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్ మీరు అప్డేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈమెయిల్ కావాలనుకుంటే ఇక్కడ ఈమెయిల్ మీద క్లిక్ చేయడం, ఈమెయిల్ అడ్రస్ చేసుకోవడం. ఒకవేళ ఎవరైనా మీకు చేయలేకపోయినా, ఒక వేలు లేకపోయినా, వాళ్ళ ఒక బయోమెట్రిక్ ఎగ్జామ్షన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి ఎక్సెప్షన్ కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రెఫరెన్సెస్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇవేనండి మెయిన్ డాక్యుమెంట్స్ అని వచ్చేసి. ఇక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి ఒక డాక్యుమెంట్ పెట్టుకోవాలి, అడ్రస్ ప్రూఫ్కి, ఐడెంటిటీ ప్రూఫ్కి వేరే వేరే డాక్యుమెంట్స్లో పెట్టుకోవాలి. సో మీరు కొత్త ఆధార్ కార్డు అనుకోండి, కొత్త ఆధార్ కార్డు మీకు తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇక్కడ అప్డేట్ వరకే చూసుకోండి. ఇక్కడ ఏ అప్డేట్ కావాలంటే ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్కి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, స్టాండర్డ్ ఫామ్ సర్టిఫికేట్, మెడికల్, ఇవన్నీ చాలా అడుగుతాయి. ఈ ప్రూఫ్లు ఏది ఉన్నా కూడా మనం పెట్టేసేయచ్చు, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ ప్రూఫ్ ఏమేమి అడుగుతుంది, దీంట్లో కూడా కొన్ని పాన్ కార్డ్స్ కానీ, మార్క్ లిస్ట్ కానీ ఇవన్నీ అడుగుతుంది. దీంట్లో ఏది కావాలో అది తీసుకొని పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ కూడా అంతే అండి. అడ్రస్ ప్రూఫ్ కూడా దీంట్లో ఏ ప్రూఫ్ అడ్రస్ వాడుతున్నాం అనేసి క్లిక్ చేసి పెట్టుకోవచ్చు. మీకు ఇవన్నీ నాకు తెలిసి అయితే ఎవ్వరు కూడా వీడియో చేసిండరు. సో నేను ఒక ఎన్రోల్మెంట్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇవన్నీ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. మీకున్న ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు, మీకైతే నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను, ఓకేనా? సో ఇక్కడ అన్నీ ఓకే, కానీ ఒక్క న్యూ ఎన్రోల్మెంట్ కొత్త ఆధార్ కార్డు మాత్రం మీకు చెప్పలేకపోతున్నాను. అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా మీరు అడిగితే మాత్రం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఇక్కడి వరకు అయితే ఇది న్యూ ఎన్రోల్మెంట్ తప్ప మిగతా అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ పడుతుంది, ఇక్కడ గ్రీన్ మార్క్ పడుతుంది. ఇక్కడ నేను డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి, ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి మీకు క్వశ్చన్ మార్క్ లాగా రెడ్ మార్క్ పడింది. లేదంటే మాత్రం ఖచ్చితంగా గ్రీన్ మార్కే పడుతుంది. నెక్స్ట్ ఫోటో ఇట్లా తీసేసుకొని ఫోటో మీరు తీసి ఫోటో ఓకే చేయాలి. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ ఇది క్లిక్ చేస్తే బోత్ థమ్స్, ఇక్కడ రైట్ 4 thumbs, లెఫ్ట్ 4 thumbs, మొత్తం 10 fingers కూడా అప్డేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఐరిస్ వచ్చేసి మీకు 2 ఐరిస్ అడుగుతుంది. నెక్స్ట్ రివ్యూలోకి వెళ్ళడం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ అడుగుతుంది. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసేసి మరి మిగతాది ఎన్రోల్మెంట్ ఫామ్, అదేవిధంగా అప్లికేషన్ ఫాము ఏం చేయాలి, స్కాన్ చేసి నెక్స్ట్ కంప్లీట్ ఎన్రోల్మెంట్ కొట్టేసిందంటే క్లియర్ అయిపోతుంది. అవి ఇక్కడ ఉంటాయి. ఏ విధంగా ఇక్కడ పైన ప్రాసెస్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా లైఫ్ సైకిల్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కాదు, ఇక్కడ చూసుకుంటే నేను ఇవన్నీ అన్టిక్ చేస్తాను మీకు ఇంకా క్లారిటీ రావడం కోసం అనేసి, ఓకేనా? సో అన్టిక్ చేసేస్తున్నాను, ఇక్కడ కూడా అన్టిక్ చేసేస్తున్నాను.
ఇప్పుడు ఇక్కడ మనకు ఫోన్ నెంబర్ ఒకటి చేంజ్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఒకటి చేసుకోండి, నేమ్ ఇచ్చేస్తాం, ట్యాబ్ వచ్చేస్తే ఇక్కడ తెలుగులో వచ్చేస్తుంది, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కాదు, జస్ట్ ఫోన్ నెంబర్ అంటే ఆ రెండు మ్యాండేటరీ, ప్రతి దాని కూడా ఏ అప్డేట్కైనా రెండు మ్యాండేటరీ. ఓకేనా? సో ఇక్కడ ఫోన్ నెంబర్ కార్డుకి మాత్రమే క్లిక్ చేసుకొని ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాం. రెఫరెన్స్లోకి వెళ్తే ఇక్కడ రెఫరెన్స్ ఏం అడగదు అప్పుడు, ఎందుకంటే ఇక్కడ బయోమెట్రిక్ అప్డేట్ కూడా తీసేస్తాం. ఇక్కడ రెఫరెన్స్ ఏం అడగదండి, మీరు ఇవి ఇచ్చి చూడండి, రెఫరెన్స్ ఏం అడగదు. నెక్స్ట్ ఫోటోలు తీసుకెళ్తాం, ఫోటో తీసి ఇక్కడ లెఫ్ట్ స్లాప్ అంటే 4 ఫింగర్స్, లెఫ్ట్ ఒక 4 ఫింగర్స్ ఇక్కడ కొన్ని అడుగుతుంది, క్లిక్ చేస్తే చూడండి నేను క్లారిటీ చూపిస్తాను. లెఫ్ట్ 4 ఫింగర్స్ వస్తాయి, రైట్ 4 ఫింగర్స్, బోత్ థంబ్స్, లెఫ్ట్ ఐరిస్, రైట్ ఐరిస్. లెఫ్ట్ ఐరిస్, రైట్ ఐరిస్ ఎవరికి అడుగుతాం? యాక్చువల్గా ఎవరికి అడుగుతామండి? ఎవరికి అడుగుతామంటే ముసలి వాళ్ళకు వాళ్ళ ఫింగర్స్ పడవు కాబట్టి మనకు లెఫ్ట్ ఐరిస్ కానీ రైట్ ఐరిస్ కానీ మనము ఇవ్వగలుగుతాం, మిగతా వాళ్ళకి ఏం అవసరం లేదు. క్లియరా? సో ఇక్కడ ఫోటో క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ రివ్యూలోకి వెళ్ళిపోవడం అంతే. అదేవిధంగా ఇన్నోటి అడగదు. అదేవిధంగా మీరు బయోమెట్రిక్ అప్డేట్ పెట్టినామంటే ఇది కూడా ఎనబుల్ అవుతుంది, ఫింగర్స్ అంటే 10 ఫింగర్స్ అప్డేట్ చేయడానికి ఇది కూడా ఎనబుల్ అవుతుంది. ఓకేనా? ఇది క్లియర్. సో ఒకవేళ న్యూ ఎన్రోల్మెంట్ గురించి ఇప్పుడే చెప్తాను చూడండి. రెసిడెంట్ ఎన్రోల్మెంట్ ఉందా, దాని మీద క్లిక్ చేసి ఎన్రోల్ రెసిడెంట్ అని క్లిక్ చేసి ఎస్ మీద క్లిక్ చేసుకోండి. ఎస్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఎస్ మీద క్లిక్ చేసుకున్నా కూడా ఇక్కడ ఏం చేయాలంటే కొత్త ఆధార్ కాబట్టి నేమ్ ఎంటర్ చేయాలి, ట్యాబ్ ఒత్తాలి, జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ క్లిక్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి, డేటు, మంత్, ఇయర్ అది వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా చూసుకున్నారు కదా, ఎస్ ఇదేంది, ఎస్ కేర్ ఆఫ్ ఫాదర్ నేమ్, హౌస్ నేమ్ అన్నీ ఇచ్చి ఎంటర్ చేసుకుంటే అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఫోన్ నెంబరు ఎంటర్ చేయాలి, ఎందుకంటే ఫోన్ నెంబర్ మీరు ఫోన్ నెంబర్ని ఎంట్రీ చేస్తేనే ఏమవుతుంది, మీ యొక్క ఆధార్ కార్డు ప్రింట్ బయటకు వస్తుంది. ఓకేనా? అది ఖచ్చితంగా చూసుకోండి. న్యూ ఎన్రోల్మెంట్ 5 ఇయర్స్ వరకు ఎలాంటి అప్డేట్ చేయకూడదు. సో అందుకోసం అనేసి ఏ తప్పు లేకుండా 1కి 2 సార్లు మీ యొక్క కస్టమర్ని, ఆడియన్స్ని మీరైతే ఖచ్చితంగా 1కి 2 సార్లు అడగండి, కరెక్టేనా, డీటెయిల్స్ కరెక్టేనా అనేసి. ఓకేనా? సో అప్పుడు మాత్రం మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేం చెప్పాలి, నెక్స్ట్ రెఫరెన్స్లోకి వెళ్ళిపోవాలి. అన్ని ఇచ్చిన తర్వాత రెఫరెన్స్లోకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మనకు ఎనబుల్ అవుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ పెట్టండి. ఇక్కడ వెరిఫై యూజింగ్ సపోర్ట్ డాక్యుమెంట్స్ కాకుండా మీరు ఏం చేస్తారంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పెట్టేసి ఇక్కడ కూడా బర్త్ సర్టిఫికేట్ మీరైతే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత రెసిడెంట్ టైపు ఇక్కడ ఫాదర్ డీటెయిల్స్ ఇస్తే ఫాదర్, మదర్ డీటెయిల్స్ మదర్ ఇచ్చి ఇక్కడ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ మీద సెలెక్ట్ చేసుకుని ఆధార్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ వెళ్తే ఫోటోకి వెళ్తుంది డైరెక్ట్గా. ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ అడగదు, ఐరిస్ అడగదు, డైరెక్ట్ రివ్యూలోకి వెళ్తుంది. రివ్యూలోనే అడుగుతుంది మనకు ఇక్కడికి వచ్చేసి ఎవరిది అడుగుతుంది, తంబు ఏం అడగదు, కానీ ఇక్కడ యొక్క ఆపరేటర్ తంబు అడుగుతుంది ఒకవైపు ఏం అడుగుతుంది, రెసిడెంట్ వాళ్ళ ఫాదర్ డీటెయిల్స్ ఇచ్చితే ఫాదర్ తంబు మనకు ఖచ్చితంగా అడగడం అయితే జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకేం లేదు, ఇక్కడ కింద ఉంటుంది ఇక్కడ ఇది ఎనబుల్ అయ్యలేదు, ఖచ్చితంగా ఎనబుల్ అవుతుంది. ఇక్కడ ఏం ఇస్తారు, ఇక్కడ కన్ఫర్మ్ ఇచ్చేసిందంటే నెక్స్ట్ స్కాన్కి అడుగుతుంది. ఏమేమి స్కాన్ చేయాలంటే ఇది ఎన్రోల్మెంట్ ఫామ్ స్కాన్ చేయాలి, అదేవిధంగా ప్రింట్ రిసిప్ట్ స్కాన్ చేయాలి. ఓకేనా? సో ఇవి స్కాన్ చేసి కంప్లీట్ ఎన్రోల్మెంట్ పెట్టిందంటే కంప్లీట్ ఎన్రోల్మెంట్ క్లియర్ అయిపోతాయి. ఇదండి. ఓకేనా? సో ఇంకేం చెప్పాలి మీకు, ఇది అయిపోయిన తర్వాత జీపీఎస్ కనెక్ట్ చేసుకోవాలి మార్నింగ్, అవన్నీ మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, డోంట్ వరీ. ఇంకేమైనా మిస్ అయ్యిందా అంటే ఇంకేమైనా డౌట్స్ వస్తేనే మీకు చెప్పగలుగుతానండి. మీరు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నాకు ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇందాక చెప్పాను కదా, ఇది ఎన్రోల్ ఏ రెసిడెంట్ అంటే కొత్త ఆధార్ కార్డు కాబట్టి ఎన్రోల్ ఏ రెసిడెంట్ పెట్టాం. ఒకవేళ ఏ అప్డేట్కైనా కూడా లైఫ్ సైకిల్ చేంజ్ చేసుకుంటే ఆఫ్లైన్ అప్డేట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసుకొని ఎస్ క్లిక్ చేసామంటే మనం యొక్క ఏ అప్డేట్ అయినా ఆఫ్లైన్లో మనము అప్డేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏవేవి అనేసి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదేవిధంగా చూసుకుంటే ఫ్రెండ్స్ ఎక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, సో ఏది ఇవ్వాలన్నా కూడా ఏ అప్డేట్ చేసుకోవాలన్నా కూడా నేమ్ అండ్ ఆధార్ నెంబర్ కంపల్సరీ, నేమ్ అండ్ ఆధార్ నెంబర్ మాత్రం కంపల్సరీగా మనం ఎంట్రీ చేసుకున్న తర్వాతనే
మిగతావన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి మనం, ఓకేనా. సో ఇది మ్యాండేటరీ అన్నది గుర్తుపెట్టుకోండి. మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ట్యాబ్ వచ్చిన వెంటనే అది 5 ఇయర్స్ అంటే ఇంతవరకు అప్డేటే చేసుకున్న వాళ్ళైతే మ్యాండేటరీ అడుగుతుంది ఫస్ట్ టైం అయితే. సో వాళ్ళకి ఖచ్చితంగా ఎస్ అని మీద క్లిక్ చేసుకోండి. లేదంటే మీరు బయోమెట్రిక్ అప్డేట్ చేయకుండా మిగతా అప్డేట్ చేశారనుకోండి, అది ఖచ్చితంగా రిక్వైర్డ్ మ్యాండేటరీ కింద మనకి ఏమవుతుందంటే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంటుంది, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎవరు చేయని సాహసం నేను చేశాను. సో మీరు చేయాల్సింది ఒకటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి లైక్ కొట్టి అదేవిధంగా వీడియోస్ని షేర్ చేయండి, అదే చాలు నాకు, ఓకేనా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.